సండే స్పెషల్గా సింపుల్గా తయారు చేసుకున్న చికెన్ కర్రీ అండి. 1/2 కేజీ చికెన్ శుభ్రం చేసేసుకొని పసుపు ఉప్పు వేసి కలిపెట్టేసుకున్నాను. ఇక వేడిగా ఉన్న నూనెలో ఒక 2-3 దుంపలు కట్ చేసి వేసుకొని హోల్ గరం మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలాగా వేగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో దంచేసుకున్నాను. ఈ విధంగా కచాపిచ్చగా దంచిన పేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్. పసుపు ఉప్పు వేసి కలిపెట్టుకున్న మాంసాన్ని కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా వేగించుకోవాలండి. ఇలా 2 సార్లు అయితే బాగా కలుపుకున్నాను. బాగా వేగింది. తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని మధ్యలో వేసుకున్నాను. టమాటా కూడా మగ్గింది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, రుచికి సరిపడేలా కూరకు తగ్గట్టు ఇవన్నీ వేసేసుకుని కలుపుకున్నాను. కూరకు సరిపడేలా నీరు వేసి ఇంకా బాగా ఉడికించుకోవాలి. 10-15 నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత మూత వేసుకుని చూస్తే ఇంకా బాగా ఉడికింది. కొత్తిమీర, చికెన్ మసాలా పొడి వేసుకుని కలుపుకుంటే రెడీ అయిపోయిందండి. సింపుల్గా తయారు చేసుకుని చికెన్ కర్రీ ఇలా సండే స్పెషల్గా అండి. ఇంకా ముందే నేను రైస్ అయితే ఉడికించేసుకున్నాను. మా అమ్మాయికి అయితే భోజనం పెట్టేస్తున్నాను. ఇంకా మేమైతే ఈ మధ్యకాలంలో అయితే బర్డ్ ఫ్లూ రావడంతో ఇంకా తినడం లేదండి. ఇంకా మా పిల్లలు ఎప్పుడు నుండి తేవడం లేదా అన్నట్టు తీసుకుని వచ్చారు. ఇలా మీలో ఎంతమంది తినడం లేదు?